మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టి వద్ద ప్రభుత్వం పూర్తి చేయదలిచిన బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణంతో 16 లక్షల ఎకరాలకు సాగుకు అనుకూలంగా అవుతాయని చెప్పారు. గ్రావిటీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా నీటిని వాడుకునే అవకాశం ఉందని తెలిపారు. కమిషన్లకు కక్కుర్తిపడి గత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుంగలో తొక్కిందని మంత్రులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యంగా బీజేపీ ఎంపీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క స్కీమ్ను ముందుకు తీసుకెళ్తే 16 లక్షల ఎకరాలు శాశ్వతంగా, ఎందుకంటే నీళ్లు మొత్తం సముద్రం పాలవుతా ఉన్నాయి. ఈ ప్రాణహిత నుంచి సముద్రంలో కిందికి వెళ్ళిన తర్వాత సుమారుగా సంవత్సరానికి 3 కోట్ల ఎకరాలకు మారే నీళ్లు, అంటే సుమారుగా 3000 టీఎంసీ గోదావరి సముద్రం పాలవుతూ ఉంది. ఎవరు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, గౌరవ ముఖ్యమంత్రులు కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా యావత్ తెలంగాణ ఉన్నటువంటి ఇతర జిల్లాలో కూడా మొత్తం 16 లక్షల ఎకరాల నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ్ ఫడ్నవీస్ గారిని కలిసి ఈ 150 నిర్మాణానికి అనుమతించే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. తెలంగాణ